చికెన్ బైట్స్ ని ఒక్కసారి ఇంట్లో చేసుకొని తిన్నారంటే అసలు ఇంకా బయట మీరు చికెన్ కి రిలేటెడ్ ఏవి తినరండి. నిజంగా నా గ్యారంటీ ఇది. అంత బాగుంటాయి. ఇలా అన్నానని ఇష్టం వచ్చినట్టు చేసేసి బారాలేదు అని మాత్రం అనకండి ప్లీజ్. చికెన్ బ్రెస్ట్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి చాపర్ లో వేసి ఫైన్ గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మొన్న నేను తయారు చేసిన కర్రీ పౌడర్ మిగతా స్పైసెస్ అన్ని కమెంట్ బాక్స్ లో ఇస్తాను చూడండి. ఒక ఎగ్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు కలుపుకున్న మిక్స్చర్ ని పైపింగ్ బ్యాగ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా దీంట్లో మొత్తం ఫిల్ చేసుకున్నాక చివరన కట్ చేసి ఇలా స్ప్రింగ్ రోల్ షీట్ ఒకటి తీసుకొని దాని మీద తయారు చేసుకున్న మిక్స్చర్ ని ఈ విధంగా ఫిల్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా మొత్తం రోల్ చేసేసుకొని చివరన కొద్ది బాగాన తయారు చేసి పెట్టుకున్న మైదా పిండి స్లరీని అప్లై చేసి మొత్తం క్లోజ్ చేయండి. ఇదిగోండి స్ప్రింగ్ రోల్ షీట్స్ ఇలా సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. చాలా హ్యాండీగా ఉంటాయి. ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. ఈ విధంగా అన్ని రోల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వేడెక్కిన ఆయిల్ లోకి సిమ్ మీద పెట్టేసి ఈ విధంగా సిజర్స్ తో కట్ చేసేసుకోండి. వీటిని చిటికలో చేసి చిటికలో తినేసేయచ్చు. అంత సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎక్సలెంట్. మరి